సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇవన్నీ కూడా బనకచెర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది, దాన్ని రిజెక్ట్ చేసినాయి. అయినా ఎందుకు పోయినరు, అయినా ఎందుకు కూర్చున్నారు? మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇదంతా ఉట్టిదే, అనఫిషియల్, ఇది అనఫిషియల్ మీటింగ్ అంటారు. అసలు అనఫిషియల్ మీటింగ్ ఎందుకు పోయినారు? మరి అనఫిషియల్ మీటింగ్ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక జలశక్తి కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు, దానికి అఫీషియల్గా పిఐబి ఇస్తుందా రిపోర్టు? అంటే అఫీషియల్గానో అనఫీషియల్గానో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికి పోయినరు తప్పితే ఇంకోటి కాదు అన్న విషయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారికి సద్ది మోస్తున్నాడు, తెలంగాణ బిడ్డలనేమో ఎండబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వైఖరిని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. మేము తెలంగాణ జాగృతి నుండి మీ అందరికీ తెలుసు, ఇదివరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ పోరాటం చేసినాం. ఇవాళ మేము చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఫెయిల్ చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ అయితే మాటనే మాట్లాడతలేదు. అందుకనే మాలాంటి సంస్థలు ఇప్పుడు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ జాగృతి నుండి న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను రిజైన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఇంకొక డిమాండ్ కూడా చేస్తున్నా. 21వ తారీఖు నుంచి పార్లమెంటు ప్రారంభమవుతా ఉన్నది. ఈ పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవాలి. ఒకటి బీసీ బిల్లు విషయం, 2 బనకచెర్ల విషయం, 2 కూడా సాధించుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మళ్ళొక్కసారి ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది కాంట్రాక్టర్ల కోసం, అవినీతి కోసం కట్టేటటువంటి ప్రాజెక్టు తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం కట్టే ప్రాజెక్టు కాదు. మా ప్రాంతమైనటువంటి తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా బాగుంటారు, ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వచ్చేటటువంటి హక్కుభుక్తమైనటువంటి నీళ్ళన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత మేధావులు, ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి, పునరాలోచించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ తక్షణమే బనకచెర్ల ప్రాజెక్టు ఆపాలే. ఆపకపోతే మాత్రం మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది. మా ముఖ్యమంత్రి యొక్క అచేతన స్థితికి మేము చాలా బాధపడతా ఉన్నాం. ఆయన తక్షణమే రాజీనామా చేస్తే ఈ రాష్ట్రానికి మంచిదని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. 100% లేదు. ఒకటే మీటింగ్కి పోయినటువంటి ఆంధ్ర మంత్రి గారు బయటకు వచ్చేమో మేము బనకచెర్ల కడుతున్నాం, బనకచెర్ల మీద డిస్కషన్ అయిందని చెప్పిండు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వంలో కూడా బనకచెర్ల మీద డిస్కషన్ అయింది, ఆఫీసర్స్ కమిటీలో ఉంటుందని చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేమో డిస్కషన్ కాలే అంటుండు. వీరి యొక్క గత చరిత్ర మనకు తెలుసు కదా. ఆయన పెట్టుకున్న ఓట్లు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఎగ్గొట్టినటువంటి రైతు బంధులు, రైతు భరోసాలు, కళ్యాణ లక్ష్మిలు అన్నీ మనకు తెలిసినాయి కదా. సో ఆయన చరిత్ర తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రే, మన తెలంగాణ ముఖ్యమంత్రే అబద్ధం ఆడుతున్నాడని తేట తెల్లమైపోయింది అలా ప్రజల ముందట. అందుకే బలంగా చెప్తా ఉన్నాం, ఆయన రాజీనామా చేయాలి, ఆయన పదవిలో కొనసాగేటటువంటి అర్హతనే లేదు. థ్యాంక్ యూ. మాట్లాడదాంలే, ఎందుకంటే చాలా క్లారిటీ ఇవ్వాలి దాని మీద. బనకచెర్ల ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, శాశ్వతంగా మన నదీ జలాలకు దూరమయ్యే ఇష్యూ కాబట్టి దాని మీద ఈరోజు మాట్లాడతాం. ఆ ఇష్యూ మీద కూడా నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆయన అఖిలపక్షం తీసుకొని పోవాలి. ఆయన తీసుకొని పోకపోతే ఢిల్లీకి నేను ఖచ్చితంగా మాకు సహకరించి తోడుగా వచ్చే సంఘాలన్నింటినీ, పార్టీలన్నింటినీ కూడా తీసుకొని కూడా వెళ్తాం. అందులో మోమాటం ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను మర్చిపోవచ్చు, కానీ మేము మర్చిపోలేదు. తెలంగాణ జాగృతిగా న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే ఢిల్లీ బేస్డ్గా కూడా ఆందోళనకు కూడా రూపకల్పన చేస్తాం. ఈశ్వరన్న తను స్వయంగా
తను బొగ్గుగని కార్మికుడు, చాలా సీనియర్ నాయకుడు. మా జగిత్యాల జిల్లాకు కూడా మేము ఆయనను పెద్దనగా పిలుచుకుంటాం. అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సీఎం గారి మాటలు ఏడ నమ్ముతామే మనం? ఆయన మీటింగ్లో ఉండి కూర్చొని మీటింగ్ కాలేదని చెప్తున్నాడు, బనకచెర్ల ఇష్యూ డిస్కషన్కే రాలేదని చెప్తున్నాడు. తను చెప్పే మాటలకు శాంక్టిటీ ఏముంది చెప్పండి? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో ఈ డిస్కషన్ రాలేదు, వచ్చిందే ఇప్పుడు. వచ్చిన తర్వాత రాచమార్గం వేసిందే ఈయన, రెడ్ కార్పెట్ వేసిందే ఈయన. ఆయన ఇప్పుడు మాట చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు, నా స్కూల్ బీజేపీలో అయింది, నా కాలేజ్ టీడీపీలో అయింది, నా ఉద్యోగం కాంగ్రెస్లో అని. ఇంకా కూడా ఆయన కాలేజ్ స్టూడెంటే అనుకుంటున్నాడు. అందుకనే టీడీపీకి చంద్రబాబు నాయుడుకే కట్టుబడి ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆయన కోసం మొత్తం అన్ని కూడా మన గోదావరి నదీ జలాలు గిఫ్ట్గా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఆయన జనాభా లెక్కలకెళ్ళి తీసేసిన నేనైతే. కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు. థ్యాంక్ యూ. అమ్మ ఏందన్నా నేను చెప్తున్నా కదా, ఆయన జనాభా లెక్కలలో లేరు, ఆయన ఎవరు కూడా